రైట్ అన్న చెప్పు. ఒక పక్క డెడ్ లైన్ దగ్గరికి వస్తున్నది, మళ్ళీ ఆపరేషన్ 2 మొదలు పెట్టిండ్రు. కర్రెగుట్టలంతా కూడా చుట్టుముట్టి దానికి సంబంధిత ఏదైతే అనుకూలంగా ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పటికీ ఏం చెప్పాలనుకున్నారు? కర్రెగుట్ట అనేటువంటిది ఒక ప్రాంతం. అక్కడ అంబానీలకు ఆదానీలకు వేల ఎకరాల భూములను కట్టబెట్టారు కేంద్ర ప్రభుత్వం. అక్కడ నిక్షిప్తమైనటువంటి గనులు, ఖనిజ సంపద, సహజ వనరులు అవన్నీగా కూడా వాళ్లకు కావాలి. అక్కడ లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులున్నాయి. ఆ నిధుల్ని మావోయిస్టు పార్టీ అడ్డుకుంటుంది. ఆ సహజ సంపదలు ఈ భారతదేశ ప్రజలవి కాబట్టి అక్కడున్న సంపద భారతదేశ ప్రజలకే ఉపయోగపడాలి. ముఖ్యంగా లక్షల సంవత్సరాలుగా మనుగడ కొనసాగిస్తున్నటువంటి ఆదివాసీలు, మూలవాసులు అని మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించాలి. మొత్తంగా కూడా చూస్తే భారతదేశంలో ముఖ్యంగా మధ్య భారతంలో ఉన్నటువంటి అడవులలో నిక్షిప్తమైనటువంటి సహజ వనరులన్నింటినీ కూడా పెట్టుబడిదారులకు, బడా కార్పొరేటు కంపెనీలకు కట్టబెట్టారు. అవి 99 పైసలకే ఒక ఎకరం చొప్పున కష్టపెట్టారు. కానీ 78 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిందని చెబుతున్నటువంటి ఈ దేశంలో 99 పైసలకు ఒక రైతుకు ఒక ఎకరా ఇచ్చారా? ఈ దేశ మూలవాసులకి, అక్కడే జీవిస్తున్నటువంటి ఆదివాసులకు 99 పైసలకు ఒక ఎకరా ఇచ్చారా? ఇది సూటి ప్రశ్న. అక్కడ జీవించేటువంటి ఆదివాసులకు 99 పైసలకి ఇవ్వనటువంటి ఎకరా కార్పొరేట్ కంపెనీలకు, అంబానీకి, ఆదానికి వేల లక్షల ఎకరాలు ఎట్లా ఇచ్చారు? అక్కడున్న సంపద ఆదివాసులకు, మూలవాసులకు, ఈ దేశ ప్రజలకు చెందకుండా ఓన్లీ అంబానీ, ఆదానికే ఎలా చెందుతుంది? అసలు ఇది ప్రజాప్రభుత్వమా? ఇది రైతు ప్రభుత్వమా? ఇది కార్మిక ప్రభుత్వమా? ఎవరి సంక్షేమాని కోసం ఈ ప్రభుత్వం అని చెబుతున్నారు? అసలు మీరు ప్రశ్నించే వారిని ఎలా చూస్తున్నారు? ఉద్యమించేటువంటి వాళ్ళని ఎలా చూస్తున్నారు? ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. అందుకనే కేంద్ర ప్రభుత్వము కగారు వన్ను పెట్టి మావోయిస్టులను చంపిన, ఆదివాసులను తుదముట్టించిన, గూడాలకు గూడాలు తగలబెట్టిన ఈ దేశంలో ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, చేయడానికి ఉద్యోగం లేదు. నిన్నగాక మొన్న ఉపాధి హామీ మహాత్మా గాంధీ ప్రవేశపెడితే దాన్ని తీసేసేసి జీరాంజీగా మార్చారు. పథకం అదే, కానీ లక్ష్యాలు వేరు, ఉద్దేశాలు వేరు. దానికి కేటాయిస్తున్నటువంటి నిధుల సంబంధించినటువంటి గోల్మాల్ చేసేటువంటి విధానం వేరు. కాబట్టి ఈ దేశంలో రైతు బ్రతికే పరిస్థితి లేదు, నిరుద్యోగి బ్రతికే పరిస్థితి లేదు, కార్మికులు బ్రతికే పరిస్థితి లేదు. రోడ్ల మీద కొట్లాడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో 30 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు. నిజంగా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అయితే 30 కోట్ల మంది ఎందుకు రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తారు? అంటే ఆదివాసులు కొట్లాడే దాంట్లో న్యాయం ఉన్నది, మావోయిస్టులు కొట్లాడే దాంట్లో న్యాయం ఉన్నది, ఇతర విప్లవ పార్టీలు కొట్లాడే దాంట్లో న్యాయం ఉన్నది, ప్రజా సంఘాలు ప్రశ్నించడంలో న్యాయం ఉన్నది, మేధావులు, కళాకారులు గొంతు విప్పడంలో న్యాయం ఉన్నది. కాబట్టి మీరు చేసేటువంటి కగార్ 2 యుద్ధం ఈ దేశ ప్రజల మీద చేస్తున్నటువంటి యుద్ధం. ఒక దేశం మరో దేశం మీద ఏ విధంగా అయితే సైన్యాన్ని తరలించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, ఆ దేశ ఉద్యమకారుల్ని ఏ విధంగా అయితే తుదముట్టిస్తుందో అదే లక్ష్యంతో మీరు మధ్య భారతంలో చేస్తున్నటువంటి యుద్ధం లాస్ట్కు మీ పాలిట శాపంగా మారుతుంది. మీ ప్రభుత్వాలను దహించి వేస్తుంది, మీ ప్రభుత్వాలను కూల్చివేస్తుంది. ప్రజలు తిరుగుబాటు చేయక మానరు. మీరు ఎన్ని కగారు 3, 4 పెట్టినా ప్రజలు మాత్రం తిరుగుబాటు చేయక మానరు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక మా టార్గెట్ అర్బన్ నక్సలైట్స్ అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్లు కూడా వస్తూ ఉన్నాయి బీజేపీ మంత్రుల నుంచి డైరెక్ట్. మొన్న ఈ మధ్య రఘునందన్ రావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఈ నిక్షేపాలు, లోపల ఉన్నటువంటి ఖనిజ సంపద ఇదంతా కూడా ఒక బూటకం, వీళ్ళు కావాలని ఏదో క్రియేట్ చేస్తూ ఉన్నారు, అక్కడ అభివృద్ధికి అడ్డం పడుతూ ఉన్నారు, మావోయిస్టులు అమాయకులను చంపుతూ ఉన్నారు ఇన్ఫార్మర్ల పేరిట అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారన్న? మీరు మంచి ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న ఈ 78 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలు కేంద్రీకృతం ఎవరి చేతుల్లో ఉన్నాయి? దాని భాగంలో దాని మూలాన్ని మనం పరిశీలిస్తే మీరు వేసినటువంటి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. గతంలో
మొదట్లో చూస్తే ఉమ్మడి మద్రాస్, తర్వాత భాష ప్రయుక్త రాష్ట్రాలు, తర్వాత కొట్లాడి సాధించిన తెలంగాణ, ఈ పరిణామ క్రమాన్ని చూడండి. ఈ 70 సంవత్సరాల కాలంలో తెలంగాణకు తిరుగుబాటు చేసే తత్వం ఉన్నది. కాబట్టి ఈ మట్టి వాసనలో ఉన్నటువంటి విప్లవ చైతన్యం ఈ దేశంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఈ దేశ ప్రజల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం వీళ్ళు తీసుకున్నటువంటి ఎజెండా ఏదైతుందో పోరాడటం తప్పు కాదు. కగారు 1 అనేది ఇప్పుడు పెట్టారు, ఇప్పుడు కగారు 2 వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే ఇంకా పోరాడే శక్తులు ఉన్నాయి. మీరు 100 మందిని చంపినా మేము ఇలాగే కొట్లాడతాం, ఇదే ఆదివాసుల కోసం నిలబడతాం. ఈ దేశంలో రైతాంగం, ఈ దేశంలో కార్మిక వర్గం, ఈ దేశంలో నిరుద్యోగులు అందరుగా కూడా ఉద్యమిస్తూనే ఉంటారు. ప్రజలు, చరిత్ర నిర్మాతలు, పాలక వర్గాలు, విధ్వంసక రచనలు, వాళ్ళు దుర్మార్గులు అనేది మహాకవి శ్రీశ్రీ చెప్పాడు. కాబట్టి ఒక జాతిని మరొక జాతి, ఒక తెగను మరొక తెగ, ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ పీడన లేని సమసమాజ లక్ష్యమే ఈ దేశ ప్రజల అంతిమ లక్ష్యం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, కర్రెగుట్టల్లోంచి వేలాది మంది బెటాలియన్లను మోహరించినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకోవాలని, ఆదివాసుల హననాన్ని ఆపాలని, వాళ్ళకు కేటాయించినటువంటి హక్కులని వాళ్లకు ఇవ్వాలని, అటవీ హక్కుల చట్టాన్ని, అటవీ హక్కుల సంరక్షణని, వీటిని ఆదివాసులను కాపాడాలనేటువంటి లక్ష్యంతో మేము ఈరోజు ఈ కగార్ 2ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. మళ్ళొకసారి కర్రెగుట్టలు చుట్టుముట్టిర్రు బలగాలు, అక్కడ దానికి ఆనుకొని ఉన్నటువంటి ఏరియాలు కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి పూర్తిగా. ఇది మళ్ళీ ఏం చెప్తారు దానికి సంబంధించి? ఈరోజు ఆపరేషన్ కగార్ 1 పేరుతోనే ఆల్రెడీ అనేక మంది ఆదివాసీల్ని, విప్లవోద్యమ నాయకులు చంపేశారు. మరీ ఘోరంగా చాలా పైశాచికమైన ఆనందం పొందుతున్న వారు మోడీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేని మీదనంటే, ఆదివాసీ చిన్నపిల్ల 6 ఏళ్ల మహిళ సోడెం బుజ్జి అనే ఒక చిన్న మహిళను కూడా చిన్న పాపను కూడా చంపేసిన ఒక పరిస్థితిని మనం చూసినాం. ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఈ ఆపరేషన్ కగార్ 2 పేరుతోనే కర్రెగుట్టల్ని చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ జనాన్ని మొత్తం కూడా భయభ్రాంతులకు గురి చేస్తాం, అందరూ కూడా లొంగిపోవాలి, లేకపోతే చంపేస్తాం, ఇప్పటికీ అనేక మంది చచ్చిపోయారని చెప్పేసి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ రకమైన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఈవెన్ మావోయిస్ట్ పార్టీ కూడా ఇప్పటికే అనేక దఫాలుగా ప్రకటించి ఉంది, మేము శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి ప్రకటించి ఉంది. అయినా కూడా శాంతి చర్చలు చేయడానికి వీళ్ళకి ఏంది నొప్పి, వీళ్ళకి ఏంది అడ్డం వస్తుందని అంటే, ఈ శాంతి చర్చలు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కుల సమస్య, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అంతరాల సమస్య, ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ ఏదైతే చెప్తా ఉన్నారో విప్లవోద్యమం చెప్తా ఉందో అందరికీ విద్యా, ఉపాధి, అది ఉద్యోగ అవకాశాలు రావాలి, అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పేసి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు మళ్ళీ చర్చలోకి వస్తాయి. ఈ చర్చలోకి వచ్చేదాన్ని వాళ్ళు ఆహ్వానించడం లేదు, ఈ చర్చలకు రావడాన్ని వాళ్ళు అసలు ఇష్టపడడం లేదు. కాబట్టి ఈ చర్చలు చేయకుండా అందరినీ చంపేస్తామనే ఒక పద్ధతిలోకి వెళ్ళిపోయారు. మేము ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, అమిత్ షా ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇట్లాంటి పద్ధతిని ఉపయోగించి అంటే ఉద్యమాలను నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాలు వెనక కొడతామనంటే అది మీ అవివేకం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక ఉద్యమాలు మనం చూసాం. ప్రపంచ చరిత్ర చూసుకున్నా, భారతదేశ చరిత్ర చూసుకున్నా కూడా ఎక్కడ కూడా అణచివేత ద్వారా ఉద్యమాలు ఆగిపోలేదు. ఆ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి అనే దాన్ని సమస్యల ప్రాతిపదికగా ఆలోచించి ఆ సమస్యల పరిష్కారానికి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళ విధానాలను ప్రకటించాల్సి పోయి చంపుతాం, తెగ నరుకుతాం, అందరినీ కాల్చిపడేస్తాం అనేది ఇది సరైన విధానం కాదు. దీన్ని వెంటనే ఆపేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వమే చెప్పింది, మేము రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం, రాజ్యాంగం మీద మేము ప్రమాణం చేసినామని చెప్పేసి మాట్లాడింది. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలంటే, భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీస ప్రజాస్వామిక హక్కులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు వీళ్ళ వల్లనే అక్కడ అభివృద్ధి ఆగిపోతా ఉన్నది ఆ ఏరియాలలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం అభివృద్ధి ఆగిపోతా ఉంది? వీళ్ళ అభివృద్ధి ఏంది? వీళ్ళ అభివృద్ధి అక్కడ ఉన్న సహాయ సంపద మొత్తం కూడా కార్పొరేట్లకు అందించడం. వీళ్ళే ముఖ్యంగా మావోయిస్టులే అమాయక ప్రజల్ని చంపుతా ఉన్నారు ఇన్ఫార్మర్ల పేరిట. ఏకీభవిస్తారా దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ ఉద్యమం ఎందుకు పుట్టింది అనేది సమస్య మూలాల నుంచి అర్థం చేసుకోవాలి. మొదట ఆ మూలాల నుంచి అర్థం చేసుకోకుండా ఆ మూలాల నుంచి అర్థం చేసుకోకుండా దాన్ని అణచివేసే పద్ధతిలో పోతా ఉన్నారు. అణచివేసలో పద్ధతి పోయినప్పుడు అటువైపు నుంచి ఇటువైపు నుంచి నష్టం జరుగుతూ ఉంది. దీన్ని ఆపాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా మేము ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వైపుగా చర్యలు తీసుకోకుండా వాళ్ళు చావడము, వీళ్ళు చావడం, ఈ రకమైనటువంటి పద్ధతులకు పోవడం అనేది ప్రధానంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానంలో భాగం. బీజేపీ నేతలు ఇక నెక్స్ట్ అర్బన్ నక్సలైట్ల మీద పడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఉపా కేసులు అంటున్నారు, అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. ఏంటి పరిస్థితి?
అంటే అంటే ఫాసిజం కూడా ఫాసిస్ట్ చర్యలకు కూడా ఎక్కడో ఒక దగ్గర క్లియర్ కట్ ఉంటుంది. ఇది ప్రజలు చైతన్యవంతం అయితే ఇట్లాంటి వాళ్ళు కూడా ఎక్కడ మిగలని పరిస్థితి మనం చూసినాం. గతంలో హిట్లరు, ముసోలిని వాళ్ళ లాంటి వాళ్ళని చూసినాం. మన దేశంలో అనేక మంది ప్రజాస్వామిక హక్కులని కాలు రాసినటువంటి ప్రభుత్వాలు మనం చూసినాం. వాళ్ళందరూ కూడా చరిత్ర చట్టబుట్టలోకి కలిసిపోయారు. ఈ పాలకులు కూడా అట్లా చట్టబుట్టలో కలిసిపోయారు తప్ప ఈ దేశం ఉద్యమాలు అంచివేయడం ఎవరి తరం కాదని చెప్పి మేము తెలుసుకుంటాం. డెడ్ లైన్ దగ్గరికి వస్తున్నదన్న, ఇంకొక నెల రోజులు ఉన్నది. ఫైనల్ గా అటు మావోయిస్టులకు కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్పాలనుకున్నారు? మేము ఇటు మావోయిస్టులకు కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, శాంతి చర్చలు చేయండి. శాంతి చర్చలు చేస్తామని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ప్రకటించుకున్నారు. శాంతి చర్చలు చేయండి. శాంతి చర్చల ద్వారానే ఈ సమస్యని పరిష్కారం అవుతాం. అంటే ఎక్కువ నష్టం జరగకుండా ప్రాణాలు పోకుండా ఉండడానికి, విలువైన ప్రాణాలు పోకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతి చర్చలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.